ఈ నెలలోనే ఏపీలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. 23 లేదా 24న ప్రధాని అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని నిర్మాణ పనులను ప్రధాని చేతుల మీదుగా పునఃప్రారంభం కానున్నాయి. 40,000 కోట్లతో రాజధాని పనులు వేగవంతం చేరుంది ఏపీ సర్కార్. ఇందుకు సంబంధించిన టెండర్లను సిఆర్డీఏ ఇప్పటికే ఫైనల్ చేసింది. ఇక ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లపై కూటమి సర్కార్ ఫోకస్ చేసింది. బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. కంచె గచ్చిబౌలి భూముల ఘటనలో నకిలీ వీడియోలు వైరల్ చేశారని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని క్రిషాంక్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు విచారణకు సహకరించాలని ఆయనను ఆదేశించింది. కొనతం దిలీప్నకు నోటీసులు జారీ చేయాలని పోలీసులు ఆదేశించి తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఒకే ఘటనపై 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది రమణారావు కోర్టుకు వెల్లడించారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెట్టారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కంచె గచ్చిబౌలి భూముల ఘటనపై ఏఐ వీడియోలు, ఫోటోలు పోస్టు చేసి వైరల్ చేశారని, సీఎంపై అనుచిత పోస్టులు పెట్టారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఉగాది పండుగ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సన్నబియ్యం పథకాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి జయసేవలాల్ తండాలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఇస్లావత్ మధుకర్ ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. అనంతరం తండావాసులతో సరదాగా వారి సాంప్రదాయ నృత్యాలు చేసి ఆనందపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పేద ధనిక అని తేడా లేకుండా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తుందని, తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి నిరంతరం పాటుపడుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం కోసం శాసనసభలో తీర్మానం చేసిందని గుర్తు చేశారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు 42 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంపై ఈ నెల 10వ తేదీన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు తెలిపారు. స్థానిక సాయి వేదిక ఫంక్షన్ హాల్లో ఇందుకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని కూటమి ముఖ్య నేతలు రూపాదేవి, ఆ పార్టీ నేత యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి ఎస్ లోవరాజు తెలియజేశారు. మార్క్ శంకర్ సురక్షితంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న సింగపూర్లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలిసి షాక్ అయ్యానని, పిల్లలందరి భద్రత, శ్రేయస్ కోసం అమ్మవారిని ప్రార్థించానని ఆయన పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో గోవిందధామంకు ఎమ్మెల్యే పులివర్తి నాని భూమి పూజ చేశారు. గ్రామం ఏర్పడినప్పటి నుంచి స్వర్ణముఖి నది సమీపంలో గ్రామస్తులు ఖననం చేసుకుంటున్నారు. గోవిందధామంకు భూమి పూజ చేసిన సందర్భంగా స్థలదాత రామచంద్రారెడ్డికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. 4 కోట్ల రూపాయల నిధులతో 2.5 ఎకరాల స్థలంలో సుందరమైన గోవిందధామం నిర్మాణానికి భూమి పూజ చేసినట్లు ఎమ్మెల్యే నాని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి అవుతున్న తరుణంలో రజతోత్సవ వేడుకలను వరంగల్ జిల్లాలో ఎల్కదుర్తిలో ఘనంగా నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతున్నదని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, నాయకుడు అంటే నలుగురితో కలిసి ఉండాలని, అప్పుడే ఆయన కోసం పనిచేసే కార్యకర్తలు ఉంటారన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని, ప్రజా సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకొచ్చే వారిని ప్రజలు ఆదరిస్తారన్నారు. అటువంటి వారికి రానున్న రోజుల్లో పార్టీలో సముచిత గౌరవం ఉంటుందన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఇంటి పనులకు బుధవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల మధ్యలో ముహూర్తం ఖరారు చేశారు. ఇప్పటికే స్థలం మొత్తం చదును చేసి ఏర్పాట్లు చేశారు. 5 ఎకరాల స్థలంలో ఒక పక్క ఇంటి నిర్మాణం, మరోపక్క కాన్ఫరెన్స్ హాల్, చుట్టూ 4 వైపుల రోడ్డు ఉండేటట్లుగా ఏర్పాట్లు చేయనున్నారు. సచివాలయం వెనుక హైకోర్టు దగ్గరలో సీఎం నివాసానికి శంకుస్థాపన చేరుతారు. 7 నెలల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి రంభ, టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రిలు వేరువేరుగా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వీరు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలకు అందజేశారు. మంచిర్యాల జిల్లా లక్సేటిపేట మున్సిపాలిటీ పరిధిలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి ప్రారంభమైన హనుమాన్ శోభయాత్ర ప్రారంభమైంది. ఈ శోభయాత్రలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు, హనుమాన్ భక్తులు, ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన శోభయాత్ర కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి ప్రారంభమై అంగడి బజార్లో ఉన్న హనుమాన్ ఆలయం వద్ద ముగిసింది. హిందువులంతా సంఘటితమై హిందూ ధర్మం కోసం పాటుపడాలని రఘునాథరావు పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 24వ వార్డు కారల్ మార్క్స్ కాలనీకి చెందిన భానత్ మౌనిక రాజేందర్ గృహంలో సన్నబియ్యంతో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా కుబిరి మండలం చొండి గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి శర్మల ఆదేశాల మేరకు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సరైన పత్రాలు లేని 57 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్లు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ అవినాష్ కుమార్ గ్రామ ప్రజలను సూచించారు. అదేవిధంగా వాహనాల దొంగతనాలు అధికమయ్యాయని ప్రతి ఒక్కరు విధిగా వాహన పత్రాలు కలిగి ఉండాలన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వెంటనే డయల్ 100కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలోని ఎగ్జామినేషన్ బ్రాంచ్లో అవకతవకలు జరిగాయని స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులు ఆరోపించారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్గా ఉన్న నాగరత్నం అనే అధికారి యూనివర్సిటీ పరీక్ష విభాగంలోని డేటాబేస్ విషయంలో మార్పు చేయడంతో అప్పటి ఇన్ఛార్జ్ వీసీ విధుల నుండి తొలగించారు. దీంతో ఎమ్మెల్సీ మల్లన్న వచ్చి మా బీసీ బిడ్డను ఎలా తొలగిస్తారని వీసీని బెదిరించడంతో నేడు ఆమెను మళ్లీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్గా బాధ్యతలు కట్టబెట్టారని ఆరోపించారు. అయితే కె అఖిల, వినీత్ అనే 2 విద్యార్థులు పరీక్షలో ఫెయిల్ కాగా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్లోని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారిని పాస్వర్డ్తో మార్క్స్ను మార్చివేసి పాస్ చేశారని ఫోరం సభ్యులు ఆరోపించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాము చేసిన అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి తన లీటర్ హెడ్పై తాను ప్రతిపాదిస్తున్నట్లు చూపడం హాస్యాస్పదమని మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ సామాజిక మాధ్యమంలో ఆరోపించగా, ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి పనులకు కార్పొరేటర్ తాను చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ మండిపడ్డారు. ఈ ఏడాది జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల పదవీకాలం ముగుస్తుండటంతో నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడులో కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. తర్లపాడు గ్రామంలో లబ్ధిదారులైన పల్లెర్ల సుజాత ఇంట్లో అందరూ కలిసి భోజనం చేశారు. ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వారికి సన్నబియ్యం పంపిణీ చేస్తుందని తెలిపారు. అలాగే రాజీవ్ యువశక్తి పథకాన్ని యువత వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. అన్ని అర్హతలున్న కుబీరు మండలంలోని పల్సి గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తూ మండల స్పెషల్ ఆఫీసర్, ఎంఆర్ఓ, ఎంపీడీఓలకు వినతి పత్రాలు అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పల్సి గ్రామాన్ని మండలంగా ప్రకటించకుంటే నిరసనలు తీవ్రతరం చేస్తామని వారు తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని కోదాడ ఖమ్మం రహదారిపై రైతు సంఘాల అఖిలపక్ష నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలను అధికారులు మొక్కుబడిగా టెంటి వేసి రిబ్బన్ కట్ చేసి వెళ్లారని, ఇంతవరకు కాంటాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అనంతగిరి ఎస్ఐ రైతులకు సర్ది చెప్పడంతో ధర్నాను విరమించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో వడగండ్ల వాన దంచుకొట్టింది. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన మామిడి రైతాంగానికి తీవ్ర నష్టం మిగిల్చింది. ఒక్కసారిగా మొదలైన ఈదురుగాలులకు అరకొరగా కాసిన మామిడి చెట్లు కొమ్మలు విరిగిపోయాయి. మామిడికాయలు రాలిపోగా చెట్ల కొమ్మలు కరెంటు వైర్లపై పడి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 30కి పైగా గ్రామాలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దమ్మపేట మండలంలో భారీ వృక్షాలు విరిగి రోడ్లపై పడిపోవడంతో వాహనాల రాకపోకలాగిపోయి గంటల తరబడి వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. ములుగు జిల్లా ఏటూరు నాగర్ మండలంలోని పలు గ్రామాలలో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. అకాల వర్షం కారణంగా మిర్చి పంట తడిసిపోయింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చిపై రైతులు టార్పరెన్లు కప్పి కాపాడుకున్నారు. ఈదురుగాలతో వర్షం పడడంతో మిర్చిపై కప్పిన టార్పరెన్లు సైతం గాలికి లేచిపోవడంతో మిర్చి తడిసిపోయింది. ఈదురుగాలిలతో వర్షం పడడంతో తోటలోని మిరప చెట్లు నేలకొరిగాయి. ఒక పక్క మిర్చికి సరైన రేటు లేకపోవడం, మరోపక్క అకాల వర్షంతో మిర్చి తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం, మంగపేట, కన్నాయిగూడ, వెంకటాపురం మండలాల్లో గంట పాటు భారీ వడగళ్ల వాన కురుస్తుంది. వడగళ్లతో కూడిన వర్షం పడడంతో మిర్చి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో ఒక్కసారిగా చల్లబడి అకాల వర్షం కురుస్తుంది. మిర్చి రైతులు కోత కోసి పంట అంతా కళ్ళలో ఆరబోస్తారు. అకస్మాత్తుగా కురిసిన రాళ్ల వానకు కళ్ళలో మిర్చి తడిసిపోవడంతో మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మిర్చికి ధర లేకపోవడంతో ఇప్పటికే ఆందోళన చెందుతున్న రైతులు, మరోపక్క ఈ అకాల వర్షం పడడంతో మార్కెట్లో మిర్చికి మరింత ధర పడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఐకేపీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వివో సప్నకు జీతం డబ్బులు ఇవ్వడం కోసం ఐకేపీ కమ్యూనిటీ కోఆర్డినేటర్ సురేష్ 10,000 రూపాయల లంచం డిమాండ్ చేయడంతో బాధితురాలు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో కమ్యూనిటీ కోఆర్డినేటర్ సురేష్ 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం సంట్రగుండెం గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో ఓ రేకుల ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. మరో ఇంటి పైకప్పు పూర్తిగా లేచిపోయింది.
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆర్పీ చేతివాటం బయటపడింది. 280 మంది సభ్యుల పొదుపు సొమ్ము దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. వైభవలక్ష్మి సమైక్య గ్రూపులో 32 లక్షల రూపాయలను ఆర్పీకే రెడ్డి రాణి కాజేసినట్లు గుర్తించారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ పుంగనూరు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ప్రభాకర్కు బాధితులు ఫిర్యాదు చేశారు. పంజాబ్లోని ఖరార్లో చైన్ స్నాచింగ్ జరిగింది. ఓ స్కూటర్ను ఓవర్టేక్ చేసిన దుండగులు వారిని ఆపి నాటకీయంగా గొలుసులు దోచుకొని పరారయ్యారు. ఈ హఠాత్ పరిణామం నుంచి బాధితులు తేరుకునే లోపే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తార మండలం నిమ్మగూడెం అజ్మిర సంతోష్, దుబ్బలపాడుకు చెందిన లావుడ్య విజయ్ అనే ఇద్దరు యువకులు మయన్మార్ దేశ భద్రతా బలగాల చేతిలో బందీలుగా ఉన్నారు. విదేశాల్లో ఉపాధి ఆశతో ఏజెంట్ల చేతిలో మోసపోయి మయన్మార్ దేశంలో బందీలుగా చిక్కుకున్న తమ కుటుంబ సభ్యులను కాపాడాలని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. విదేశాల్లో ఉద్యోగమని నమ్మించి 3 నెలల క్రితం బ్యాంకాక్, థాయిలాండ్ వంటి దేశాలకు అంటూ తీసుకువెళ్లిన నకిలీ ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ బిడ్డలను కాపాడి తమ వద్దకు చేర్చాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం గురుకుల మహిళా పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని తిని పరిశీలించారు. మార్కెట్ యార్డ్లో ఉన్న బియ్యం కూడా పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అధికారులు అందించాలని సూచించారు. ఇక ఏపీ ఫుడ్ కమిషన్కు సంబంధించిన వాట్సాప్ నెంబర్కు వీడియో తీసి వాట్సాప్ ద్వారా తమ సమస్యలను తెలుపవచ్చని ఫుడ్ కమిషన్ చైర్మన్ తెలిపారు. సికింద్రాబాద్లో ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ అయింది. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 92,000 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని బుకి నుంచి ఐడీలు ఏర్పాటు చేశారు. మహంకాళి దేవాలయం సమీపంలో స్థావరం ఏర్పాటు చేసుకుని బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్కు చెందిన సందీప్ కుమార్, గోషమాల్కు చెందిన అభిషేక్ కుమార్, మంగళహాట్కు చెందిన విజయ్ సింగ్, యశ్వంత్ గుప్తా న్యూఢిల్లీకి చెందిన ప్రధాన బూకి సహకారంతో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఆశావాహులను గుర్తించి ఐడీలను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. హైదరాబాద్ కొండాపూర్లోని షరియత్ సిటీ మాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బైక్ పార్కింగ్ విషయంలో వివాదం తలెత్తింది. దీంతో స్కూటీపై వెళ్తున్న యువతిని సెక్యూరిటీ సిబ్బంది కాల్తో తన్నారు. గచ్చిబౌలి పిఎస్లో యువతి ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఫలక్నామా ఎక్స్ప్రెస్ నుంచి ఏసీ బోగిలు విడిపోయాయి. విడిపోయిన బోగిలను రైల్వే సిబ్బంది తిరిగి అమర్చారు. మరోవైపు ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పలాస మండలం సుమాదేవి దగ్గర ఈ ఘటన జరిగింది. పెను ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ గౌలిపురాలో స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, టాబ్లెట్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గౌలిపుర ప్రాంతానికి చెందిన నజీర్, ఇమ్రాన్ ఖాన్ ముగ్గురిని స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, టాబ్లెట్స్ విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 1,80,000 విలువ గల స్టాక్ స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్లో మహిళా హత్య కేసులో నిందితుడికి జీవితకాల కఠిన కారాగార జైలు శిక్ష, 5,000 జరిమానా విధించింది కోర్టు. బోయినపల్లి పిఎస్లో 2023 డిసెంబర్లో పెద్ద తోకట్టుకి చెందిన స్వప్న అనే వివాహితతో కె. శివ సహజీవనం చేశారు. వీరిరువురి మధ్య విభేదాలు రాగా మధ్యమత్తులో ఉన్న శివ నిద్రలో ఉన్న స్వర్ణపై కిరోసిన్ పోసిని పండించాడు. దీంతో బాధితురాలు ఆసుపత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా తుది తీర్పు న్యాయస్థానం వెలువరించింది. నిందితుడికి జైలు శిక్ష విధించడంతో పాటు 5,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. సత్యసాయి జిల్లా పెనుగొండలో భారీ చోరు జరిగింది. కియా పరిశ్రమలో ఏకంగా 9,000 కార్ల ఇంజన్లు మాయం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మార్చి 19న పోలీసులకు కియా యాజమాన్యం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు చోరీ విషయాన్ని సత్యసాయి జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు కియా సీఈఓ. దీంతో సిట్ విచారణ చేసి దర్యాప్తు చేస్తామని ఎస్పీ చెప్పినట్లు తెలుస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ఇక చోరీ పరిశ్రమలో ఉందా లేక ఇంజన్ల ట్రాన్స్పోర్ట్ సమయంలో జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు మళ్లీ ఉక్కుపాదం మోపారు. కోకాపేటలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చేందుకు ఉదయం నుంచే బుల్డోజర్లు వరుసగట్టాయి. సర్వే నెంబరు 100లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ స్థలం కబ్జా చేసి వ్యాపార సముదాయాలు నిర్మించడంపై రెవెన్యూ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామునే రంగంలోకి గండిపేట అధికారులు దిగడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే హెచ్సీయూ స్కామ్ బయట పెడతానన్నారు కేటీఆర్. 400 ఎకరాలే కాదు 1000 ఎకరాల స్కామ్ ఉందంటూ హాట్ కామెంట్ చేశారు ఆయన. ఈ స్కామ్లో బీజేపీ ఎంపీ కూడా ఉన్నారంటూ కేటీఆర్ ట్వీట్ ఇచ్చారు. అంతేకాదు కాంగ్రెస్ బీజేపీ కలిసి హెచ్సీయూ భూములు అమ్మేందుకు సిద్ధమయ్యాయంటూ పొలిటికల్ బాంబు పిలిచారు కేటీఆర్. వాస్తవాలను త్వరలోనే బయట పెడతానంటున్నారు కేటీఆర్. ఇక
జాతీయ పార్టీల బతుకు ఢిల్లీ చేతిలో ఉందంటూ చెప్పిన కేటీఆర్ ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. రజతోత్సవ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తామంటున్నారు కేటీఆర్. వాస్తవానికి వరంగల్లో లా అండ్ ఆర్డర్ సమస్య లేదన్నారు కేటీఆర్. తిరుపతిలో ఏసీబీ రేట్స్ కలకలం రేపాయి. చంద్రగిరి పంచాయతీ కార్యదర్శిగా పని మహేశ్వరయ్య ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. బెంగళూరులోని ఫామ్ హౌస్, పలమనేరులోని నివాసాలు అధికారులు సోదాలు చేసి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో 50,000 రూపాయల లంచం తీసుకుంటూ మహేశ్వరయ్య పట్టుబడ్డారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సోషల్ మీడియా ఉపయోగించుకుని మోసాలకు తెగబడుతున్నారు. ఏకంగా ఓ కేటుగాడు ఎమ్మెల్యే ఫోటోనే ప్రొఫైల్గా పిక్గా వాడుకొని డబ్బులు దండుకున్నాడు. 26 మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి నగదు కాజేశాడు. నిందితుడు వంశీకృష్ణ జూబ్లీహిల్స్ పోలీసులు 5 రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. షాదీ.comలో యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫోటోతో ప్రొఫైల్ క్రియేట్ చేసిన నిందితుడు వంశీకృష్ణ యువతులను నమ్మించి నట్టేట ముంచాడు. కాకినాడలోని ఒకే కాలేజీలో ఎమ్మెల్యే శ్రీనివాస్ అశోక్తో పాటు వంశీకృష్ణ కలిసి చదువుకున్నట్లుగా తెలుస్తుంది. 2016 నుంచి యానం ఎమ్మెల్యే ఫోటోను ప్రొఫైల్గా వాడుతున్నాడు వంశీకృష్ణ. ఈ మోసాలు చేసేందుకు తన స్నేహితుల పేరు మీద 3 సిమ్ కార్డులు తీసుకున్నట్లుగా విచారణలో పోలీసులు గుర్తించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. వంశీ రిమాండ్ ఈ నెల 22 వరకు కోర్టు పొడిగించింది. వంశీ రిమాండ్ ముగియడంతో ఆయనను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్ పొడిగించడంతో ఆయనను మళ్లీ జైలుకు తరలించారు. గన్నవరం టీడీపీ కార్యాలయం ఉద్యోగి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీ, వెలినేని శివరామకృష్ణ ప్రసాద్, గంట వీరరాజు, నిమ్మ చలపతి, వెలుపూరు వంశీబాబులను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్ళంతా ప్రస్తుతం విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్నారు. జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానులు సందడి చేశారు. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఆయన ఇంటి వద్ద మెయిన్ రోడ్లో బైకుపై ఫ్లెక్సీలతో ఆయన అభిమానులు సందడి చేశారు. జై బన్నీ జై బన్నీ అంటూ రోడ్డుపై అభిమానులు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అభిమానులను చెదరగొట్టారు. ఖమ్మం పట్టణంలో నకిలీ పాలు కలకలం రేపాయి. బొమ్మిశెట్టి నేలన్న సమగ్ర సేంద్రియ వ్యవసాయ వేదికలో నకిలీ పాలు విక్రయిస్తున్నట్లుగా స్థానికులు ఆరోపించారు. పాలు వేడి చేస్తే ఫెవిక్విక్ లాగా సాగిపోతున్నాయంటూ కొనుగోలుదారులు ఆందోళనకు దిగారు. పాల విక్రయ కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో పాల వ్యాపారి కొనుగోలుదారుడు అధికారులపై చిందులు వేశారు. కడప జిల్లా పులివెందులలో హైటెన్షన్ నెలకొంది. పులివెందులలో టీడీపీ తమ్ముల మధ్య విభేదాలు రాజుకున్నాయి. మినిస్టర్ అండ్ ఇన్ఛార్జ్ సవిత ముందే నాయకులు బాహాబాహికి దిగారు. బీటెక్ రవి, రాంగోపాల్ రెడ్డి వర్గాలుగా విడిపోయింది క్యాడర్. ప్రధానంగా వైసీపీ వారికే రాంగోపాల్ రెడ్డి పనులు చేసి పెడుతున్నారంటూ బీటెక్ రవి వర్గీయులు తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఇద్దరు నేతలకు చెందిన అనుచరులు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు వెళ్లారు. అయితే మంత్రి సవిత కలగజేసుకుని ఇరు వర్గాలను నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేగింది. కల్తీ కల్లు తాగి సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం బాధితులు బాన్సువాడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఇవాళ మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు శ్రవణ్ రావు. జూబ్లీహిల్స్ పిఎస్లో మూడోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యాడు శ్రవణ్ రావు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో లోతుగా విచారిస్తున్నారు పోలీసులు. గత ఎన్నికల సమయంలో వాడిన సెల్ ఫోన్లు ఇవ్వాలని ఇప్పటికే శ్రవణ్కు నోటీసులు జారీ చేయగా రెండోసారి హాజరైన సమయంలో శ్రవణ్ తప్పుపట్టిన మొబైల్స్ను తమకు ఇచ్చినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. విచారణకు సహకరించకుండా శ్రవణ్ తప్పించుకునే ప్రయత్నం అంటుంది సిట్. ఇక ఇవాల్టి విచారణ పూర్తయిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. రాష్ట్ర అసెంబ్లీ పంపిన బిల్లును తన వద్దే పెట్టుకుని వీటి అధికారం గవర్నర్కు రాలేదని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. జస్టిస్ జేబీ పర్దివాలా, ఆర్ మహాదేవులతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి చర్యలు అక్రమమన్న కోర్టు ఆయన వద్ద పెండింగ్లో ఉన్న 10 బిల్లులకు క్లియరెన్స్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర శాసనసభ నుంచి వచ్చిన బిల్లులకు గవర్నర్ తప్పనిసరిగా అనుమతి ఇవ్వాలని, అయితే బిల్లులో వైరుధ్యం ఉంటే తిరస్కరించాలని కోర్టు తెలిపింది. 2020 నుంచి 2023 వరకు 12 బిల్లులను గవర్నర్ అనుమతి కోసం అసెంబ్లీ పంపింది. ఈ బిల్లులను గవర్నర్ నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ధర్మాసనంపై విధంగా స్పందించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెంచిన సుంకాలతో పలు దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వాణిజ్య వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడడంతో ఆయా దేశాలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. వాస్తవానికి వివిధ దేశాలపై పరస్పర సుంకాలు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగాలు కుదేలవుతున్నాయి. చెప్పాలంటే సుంకాల దెబ్బకు చమురు ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితిని రష్యా అధ్యక్షుడు పుతిన్ మౌనంగా గమనిస్తున్నారు. ఎక్కువగా చమురు ఖనిజ ఉత్పత్తులపై ఆధారపడిన రష్యా బ్యారెల్ ధర $60 పడిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తుంది.
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పెంచిన సుంకాలతో పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరోవైపు భారత్ మాత్రం సరికొత్తగా ప్రయత్నాలు చేపట్టింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్ దృష్టి సారించింది. భారత్ మాత్రం అమెరికా విధించిన సుంకాలను పట్టించుకోకుండా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపైనే మరింత దృష్టి సారించింది. విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియోతో ఈ అంశంపై మాట్లాడానని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇండో పసిఫిక్, భారత ఉపఖండం, యూరప్, మధ్య ఆసియా, పశ్చిమాసియా, కరేబియన్లపై తమ చర్చ సాగిందని ట్వీట్లో పేర్కొన్నారు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో మూసాయి. 1089 పాయింట్ల లాభంతో 74,227 వద్ద సెన్సెక్స్ మూసింది. 374 పాయింట్ల లాభంతో 22,536 వద్ద